అందరికీ నమస్తే. నేను మీ సింగర్ క్రాంతి దగడ్. ఈరోజు మనమైతే రాయకల్ మండలం ఒడ్డలింగపురం గ్రామానికి వచ్చాము. ఇక్కడైతే ఒక అన్నను ఇంటర్వ్యూ చేద్దామని వచ్చినాం. మరి అన్న నుంచి అన్న వాడే పాటలు, అన్న ఎప్పటికెళ్ళి ఉద్యమంలో ఉన్నాడు, అన్న ఏమేమి పాటలు వాడినో అన్నీ తెలుసుకొని అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే తమ్మి. అన్న మీ ఊరు, నీ నేపథ్యం, నువ్వు పాట ఎట్లా మొదలు పెట్టినావు, అమ్మ నాయన ఏం చేస్తారు, అమ్మ నాయన పేరు ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్పగలవా? నా పేరు భూక్య గంగాధర్ నాయక్ అన్న. మాది జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ ఒడ్డెలింగాపూర్ ఊరు. ఒడ్డెలింగాపూర్ ఊరులోని ఒక గిరిజన తండ అన్న, బంజారా తండ, మాది లోక్య నాయక్ తండ. ఆ తండ నుంచి వచ్చిన అమ్మ నాన్న సరియా మోజవ్వ. చిన్నప్పటి నుంచి ఎందుకంటే వాళ్ళు కష్టపడుతూ నన్ను చదివించడానికి చాలా ప్రయత్నం చేసిండ్రు. కానీ తెలంగాణ ఉద్యమమే మా అమ్మ నాయనల కళల్ని కొంత ఆడియాశలు పాలు చేసింది. ఎందుకంటే రాష్ట్రం వస్తే నౌకరు వచ్చి ఏదైనా బాగుపడి అమ్మ నాకు నౌకరు వచ్చిందంటే వాళ్ళు సంబరపడతారు అనుకున్నా. కానీ రాష్ట్రం అనే ఈ పిచ్చిలో పడి ఈ పాటలు పాడి ఇదంతా ఉద్యమంలో కొట్లాడితే అసలు చదువునే పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎంత చదివినా అది తలకాయకి ఎక్కది. పాట రాయమంటే 100 పాటలు రాస్తాం, పాడమంటే 1000 పాటలు పాడతాం. కానీ ఇలా చదువు అంటే చదువు నెత్తికి ఎక్కది, ఎందుకంటే కళాకారులం. అట్లా ఉన్నప్పటికీ అయినా కూడా ఇప్పటికీ నన్ను ప్రతి పని వాళ్ళు చేసుకుంటూ, మా వ్యవసాయం పనులు ఉన్నాయి, వ్యవసాయం చూసుకుంటూ కూడా నేను ఎటు వెళ్ళినా కూడా పూర్తి ఇంటి బాధ్యతలు వాళ్ళే చూస్తూ ఉంటారు. వారితో పాటు నాకు కూడా ఇప్పుడు పెళ్ళయింది. నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. మా భార్య కూడా ఎందుకంటే ఏ రాత్రి ఎటు పోతానో ఎటు వస్తానో తెలియదు. అయినా కూడా వాళ్ళందరూ కూడా నేను చేసేటువంటి పనికి, ఎందుకంటే దీంట్లోనే నేను గతంలోనే చెప్పిన, నాకు పాటలు అంటే ప్రాణం, పాటల కోసం చచ్చిపోతా, అంతకు సిద్ధమై ఉన్నా, పాటలు అంటే అంత పిచ్చి అని చెప్తే, ఎందుకంటే నా పిచ్చిని ఎందుకు కాదనాలి, నా ఆనందాన్ని ఎందుకు వాళ్ళు పోగొట్టాలనే ఉద్దేశంలో నేను ఎప్పుడు పోయినా ఎటు పోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా నాకు ప్రోత్సాహంగానే ఉంటారు. పాటను నమ్ముకొని ఉన్నావు ఇప్పటికీ? అవును, తప్పకుండా. ఎందుకంటే నేను పాటలు చిన్ననాటి నుండే నాకు వినడం అనేది ఇష్టం. గద్దర్ పాటలు కానీ, శంకర్ బాబు అన్న, వడ్లకొండ అనిల్ అన్న, అటువంటి వాళ్ళ పాటలు విని ఇన్స్పిరేషన్ అయ్యి నేనుగానే మరి పాటలు నేర్చుకోవడం జరిగింది. నేర్చుకుని మరి నాకేందంటే నేర్చుకున్న తర్వాత బాగా పాడుతున్నావు, నువ్వు వేదిక పలికి రావాలని చెప్పేసి నాకు లావుడే సురేష్ నాయక్ అని మా గురువు గారు మరియు బోధనం నటరాజు గారు అని వాళ్ళిద్దరు కూడా ప్రోత్సాహం చేసి వేదికలపై నాకు ధైర్యాన్ని ఇచ్చి పాడిపించినటువంటి వ్యక్తి వాళ్ళిద్దరు. మీరు మొదటగా మీరు ఏ వయసులో పాట పాడారు? నేను నా 6th క్లాస్లోనే స్కూల్లో పాడేవాడిని. నా చిట్టి చేతులు చక్కని రాతలు అనేటువంటి పాటను. ఒకసారి మన ప్రేక్షకుల కోసం. తప్పకుండా. ఎందుకంటే చిన్నప్పుడు స్టార్టింగ్ నేను ఎందుకంటే అదే పాట నేర్చుకున్నా. ఆ పాట నుంచే స్కూల్లో మెప్పును పొంది ఒక్కొక్క మెట్టుకు ఎదిగిన కాబట్టి ఖచ్చితంగా ఆ పాటని యాద్ చేసుకుంటా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో. ఈ పాటను క్రాంతి ఎందుకంటే చిన్నప్పుడు నేను స్కూల్లో 6th క్లాస్ ఉంది. మీ వాయిస్ అన్ని సూపర్. డప్పు కూడా మంచిగా కొడుతురు అన్న. డప్పు కూడా చిన్నప్పటికి వెళ్ళి అలవాట? ఆ డప్పు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నార్మల్గా కంజర కొట్టేవాడిని. ఇక కంజర కొడుతూ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత డప్పుని ఇక ఎట్లా అంటే అట్లా ఏ విధమైన టేకలు కొట్టాలో అన్ని విధి కూడా నేను నేర్చుకున్నా డప్పులో కూడా. మీకు ఎక్కువ పేరు తెచ్చిన పాట, మీరు వాడిన పాట రికార్డింగ్లో వాడారు కదా, రికార్డింగ్లో మీకు ఎక్కువ పేరు తెచ్చిన పాట? ఖచ్చితంగా. ఎందుకంటే చాలా పాటలు ఉన్నాయి, రాసినవి ఉన్నాయి, పాడినవి ఉన్నాయి. వేదికపై కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా పాడిన పాటలు. ముఖ్యంగా నాకు తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కువ ఉర్రుతలుగించినటువంటి పాట, ఎక్కడ పాడినా కూడా ఈ పాట గంగాధర నాయకే వాడాలి అని చెప్పేటువంటి పాట ఓరుగంటి శేఖర్ అన్న రాసిండు. ఆ పాటని ఎక్కడున్న ఏ వేదిక పైన ఉద్యమంలో ఖచ్చితంగా వాడేది. ఆ పాట మరి ఖచ్చితంగా మీ అందరి కోసం కూడా వినిపిస్తా. ఎర్ర మందారాలు వాడే నా పల్లె పొలిమేరలు వీడువాయే, ఎర్ర మందారాలు వాడే నా పల్లె పొలిమేరలు వీడువాయే, సినుకమ్మ జాడాలేదాయే అది చూసి అడివమ్మ కలచెదిరిపాయే, ఆ సినుకమ్మ జాడాలేదాయే అది చూసి అడివమ్మ కలచెదిరిపాయే, కొమ్మల్లో
కోయిలా పలుకెక్కడ వాయరా కొండా కోనల కోయల గుండె సప్పుడాగెరా కొండా కోనల కోయల గుండె సప్పుడాగెరా చలి చీమల పుట్టలేదు పాముల కొట్లాటలేదు ఆయేటి మునిన గాని వాన సినుకు జల్లు లేదు ఆయేటి మునిన గాని వాన సినుకు జల్లు లేదు ఏలో ఏలో ఎన్నియల్లో ఎట్లా బతుకుడు తెలంగాణలో ఏలో ఏలో ఎన్నియలో ఎట్లా బతుకుడు తెలంగాణలో ఎర్ర మందారాలు వాడే నా పల్లె పొలిమేరల్లు బీడువాయే ఎర్ర మందారాలు వాడే నా పల్లె పొలిమేరల్లు బీడువాయే సినుకమ్మ జాడాలేదాయే అది చూసి అడివమ్మ కల చెదిరిపాయే ఆ సినుకమ్మ జాడాలేదాయే అది చూసి అడివమ్మ కల చెదిరిపాయే. సూపర్ అన్న, మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఉద్యమంలో చాలా పాటలు పాడినవచ్చు అన్న. ఉద్యమంలో చాలా, ఎందుకంటే అప్పుడు డిగ్రీ చదువుతున్న ఉద్యమ సమయంలో నేను జగిత్యాల్లోని ఎస్కేఎన్ఆర్ కాలేజీలో చదివేవాడిని. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో మరి కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపులకు ఏం చేసిన అంటే ఖచ్చితంగా రాష్ట్రం సాధించుకోవాలి, దోపిడి పాలవుతున్నది, ఒకవేళ రాష్ట్రం వస్తే బతుకులు మంచిగా ఉంటాయని చదువును డిగ్రీని అక్కడి నుంచే వదిలేసి దాదాపు ఒక 8 సంవత్సరాల వరకు డిగ్రీ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నా, మరి ఉద్యమంలో మీకు జాబు ఎందుకు రాలేదు? ఆ ఉద్యమంలో పాల్గొన్న వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే నౌకరిస్తా అని మాట ఇవ్వడంతో చాలా సంబరపడ్డాం. కానీ మాట అయితే ఇచ్చిర్రు, అక్కడికి ఫైల్స్ కావాలి, ఫోటోలు కావాలి అని అన్ని చెప్పిర్రు. చెప్పినాక తీసుకొని పోయినాం కానీ అక్కడ ఈ ఫైల్స్లతోటి కళాకారులతోటి పని లేదు. పైస ఉండాలి, పరిచయం ఉండాలి, ఈ విధంగానే. కానీ టాలెంట్ ఉంటే నౌకరి ఇయ్యలే. ఆ విధంగా చాలా ఏంటంటే చాలా మందికి అన్యాయం అనేది తెలంగాణ ఉద్యమం చేసినటువంటి కళాకారులకు జరిగింది. ఆ సమయంలో నేను కూడా, ఎందుకంటే ఉద్యోగం రానప్పుడు కూడా కళాకారుల బాధని దాదాపు ఒక 2-3 కూడా ఆ టైంలో సూసైడ్ చేసుకొని చనిపోయినరు. ఎందుకంటే ఉద్యమం ద్వారా సమయం కోల్పోయారు, భార్య పిల్లని వదిలేసి మరి వాళ్ళ కనీసం తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఉద్యమం చేసిండ్రు. అటువంటి వాళ్ళు రోడ్డున పడితే ఒక 2-3 చనిపోవడం జరిగింది. ఆ సమయంలో కూడా కళాకారుల ఉన్నటువంటి బాధను నేను పాట రూపకంగా అప్పుడే రాసిన. ఎందుకంటే మా కళాకారుల బాధ ప్రభుత్వానికి తెలిస్తే అట్లయినా ఏదైనా ఇస్తారేమో అని రాసినాం, కానీ అట్లా కూడా ఎలాంటి ఆదరణ జరగాలి. మరి ఆ పాట ఒక్కసారి, ఎందుకంటే ఆ బాధల్ని ఒక్కసారి విని, ఎందుకంటే ఆ పాటలు, ఎందుకంటే అప్పుడు రాసుకున్నా మా కళాకారుల బాధలు ఎట్లున్నది అనేది రాసుకున్నా. ఎట్లా అంటే భుజాన గొంగడి బరువైనాదా కళాకారుడా నీ బ్రతుకు అంధకారం ఆయరా పాటల మాంత్రికుడా భుజాన గొంగడి బరువైనాదా కళాకారుడా నీ బ్రతుకు అంధకారం ఆయరా పాటల మాంత్రికుడా కాలి గజ్జల సప్పుడాగెన కళాకారుడా నీ ఎరుపు వన్నెల కండువని మెడ కురితాడు గాయరా పాటల ప్రవాహమే నీ నరాన నిండినదే కాలి డప్పు దరువు వేస్తే నీ కాలు ఆగదాయే గుండెలోన నిండిన బాధ పాటై ప్రతిపల్లెను దట్టెరా భుజాన గొంగడి బరువైనాదా కళాకారుడా నీ బ్రతుకు అంధకారం నాయరా పాటల మాంత్రికుడా కాలి గజ్జల సప్పుడాగెన కళాకారుడా నీ ఎరుపు వన్నెల కండువని మెడ కురితాడు గాయరా. ఎందుకంటే ఆనాడే క్రాంతి కాలి గజ్జె కట్టుకొని పల్లెలల్లా నిజంగా తిండి ఉన్నా లేకున్నా నిద్ర లేకున్నా రాష్ట్ర సాధన కోసం తిరిగినాం. ఈ కండువ వేసుకుంటే మనసు పులకరించేది. ఇవాళ ఈ కండువ వేసుకుంటే బరువు అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కండువను నమ్ముకొని ఉద్యమంలో నడిస్తే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత రాబందుల అన్ని పీక్కొని తిన్నట్టు అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మిట్టపల్లి సురేంద్ర అన్న చెప్పిండు, వాళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ కోసం ముఖ్య పాత్ర పోషించింది కళాకారులని చాలా విధాలుగా అన్నారు. అలాగే చాలా మంది రాష్ట్రం కోసం నౌకరులు, మన రాష్ట్రం వస్తే బాగుపడతామని, రాష్ట్రం రాదేమో అనేటువంటి బాధలో కూడా చాలా మంది ప్రాణ త్యాగాలు చేశారు. అటువంటి వాళ్ళను కూడా వాళ్ళు చేసింది త్యాగం కాదు. ఇక్కడ మనం జీవితాలను కోల్పోయి కష్టపడినటువంటి కళాకారుల త్యాగం కాదు. కానీ నాయకులు, ఏసీ గదిలో ఉన్నటువంటి నాయకులు ఒక్క రాజీనామా పెడితే వాళ్ళది పదవుల త్యాగం అని చెప్పి మహా గొప్పగా ఎత్తుకున్నారు. ఇక్కడ ఎంతమంది చచ్చిపోతే విలువ లేదు, వాళ్ళు ఒక్కరు రాజీనామా చేస్తే విలువ. అంటే అటువంటి సమయంలో మిట్టపల్లి సురేంద్ర అన్న పాట రాసిండు. అప్పుడే అద్భుతంగా, చాలా అద్భుతంగా రాసిండు. ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆరాట పడే నేతల్లారా,
ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా, పదవుల నొదులుట త్యాగం అంటే నాయకులారా, ప్రాణాలొదులుటనేమంటారు అమాయకులారా. బంధుకులు తీసిన ప్రాణాల్లో మీ బంధువులొకలున్నారా, బంధు నడుపుతూ బందీలైన వారిలో మీ వాళ్ళున్నారా, కల్లోలముగా జరిగిన క్యాంపసు గొడవలో మీ వాళ్ళున్నారా, నెత్తురు జిమ్మి నేలకు ఒరిగిన వారిలో మీ వాళ్ళున్నారా, ఏసీ గదులను వీడని మీరే త్యాగము చేశారనుకుంటే ఎంతో భవిష్యత్తు నదిలి ఒరిగిన వీరులనే మందాము మరి. ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా, పదవుల నొదులుట త్యాగం అంటే నాయకులారా, ప్రాణాలొదులుటనేమంటారు అమాయకులారా. సూపర్ అన్న. అన్న కూడా మంచి రాసిండు కూడా, అంత అద్భుతంగా పాట పాడినవన్న. ఎందుకంటే క్రాంతి నిజం చెప్పాలంటే అన్న ఎంతమంది ప్రాణాలు పెట్రోల్ పోసుకొని తుపాకీతో కాల్చుకొని ఉరి పెట్టుకొని రకరకాలుగా వాళ్ళు ప్రాణాలను తీసుకుంటే వాళ్ళని అసలు వాళ్ళపైన శవాలపై పుట్నాలు ఏరుకున్నట్టు ఇవాళ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ త్యాగాలపై వీళ్ళు భోగాలు అనుభవించి ఇవాళ మేము చేసింది త్యాగం అని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయం అంటే వారితో పాటు ఎంతో ఉడతపోతే కొంతైనా కళాకారులం కాలికి గజ్జె కట్టి గోసి పెట్టుకొని గొంగడేసుకొని పల్లె పల్లెలలో పాఠం వాడినాం. ఏంది కేసీఆర్ చెప్పిండు కదా కళాకారులు ఏంది తెలంగాణ లేదు అని, కేసీఆర్ చెప్పిండు, ప్రతి నాయకుడు చెప్పిండు. అంటే దొరగారు పాట బలం తెలిసినోడు, పాటను ఎట్లా వంచాలి, ఎట్లా పెంచాలి, ఎట్లా దుంచాలనేది చాలా తెలుసు. అందుకని చెప్పేసి ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎట్లా వత్తాలని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టారు. ఎందుకంటే నౌకరుల కోసం దాదాపు ఇప్పటికీ ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ కళాకారుల ఒక సంఘం ఉన్నది. దాంట్లో అనుమోజు వెంకటేశం అనేటువంటి వ్యక్తి దాదాపు 9 ఏళ్ల నుంచి 500-1000 మంది ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడం, మంత్రులను కలవడం, అధికారులను కలవడం, ఎంత కలిసినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క 2024లో ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా ఇంకా ఇదేమన్నా జరుగుతుంది, ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందేమో అనేటువంటి ఆలోచనతో మరి చక్రాల రఘు అన్న ఉంటాడు, నకిరేకంటి కిరణ్ అన్న, దరువు అంజన్న, అనుమోజు వెంకటేశం అని ఇట్లా నలుమూలల రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి కళాకారులు చాలామంది ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5000 ఉద్యోగాలు చేస్తా అన్నది కదా. అవును. పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు గారు. అవును. మరి అది అమలయ్యే ఉందా, ఛాన్స్ ఉందా? అది ఛాన్స్ ఉందంటే వాళ్ళు మనం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని నిరుద్యోగ కళాకారులను వెళ్ళి కలిసినాం. కలిస్తే మాకు ఖచ్చితంగా మీకు ఏదో రకమైనటువంటి న్యాయం చేస్తాం, మీకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా హామీ ఇస్తున్నా అని స్వయాన రేవంత్ రెడ్డి గారే అన్నారు. మరి అన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పేసి దాదాపు ఇప్పుడు ఒక 7-8 నెలలు అవుతుంది. మేమందరం కూడా మంత్రుల దగ్గర తిరగడం కానీ, ఆ సాంస్కృతిక చైర్మన్ దగ్గర తిరగడం కానీ అవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. దాంతోపాటు జూపల్లి కృష్ణారావు గారు అట్లనే పొన్నం ప్రభాకర్ అన్న గారు మాట వాళ్ళు కూడా కొంత చెప్పడం జరిగింది. మరి వీళ్ళ ద్వారైనా ఈ నిరుద్యోగ కళాకారులు, ఉద్యమ కళాకారులకు న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాం. ఇంకా ఈ సమయము ఇంకా ప్రభుత్వం ఉంది కదా, ఏదో ఒక రోజు మాకు మంచి చేస్తారని ఆలోచనలే ఉన్నాము. ఖచ్చితంగా చేయాలని కూడా కోరుతా ఉన్నాం. చేయాలి. మరి ఉద్యమంలో అప్పుడు అన్నీ ఇప్పుడు చదువుకుంటే మీకు ఉద్యోగాలు వచ్చుకోవచ్చు, వేరే ఉద్యోగాలు. చదువుకోక ఉద్యమంలో తిరిగి పాటను పట్టుకుని నమ్ముకున్నారు కాబట్టి ఇప్పటికి నమ్మకం అవుతుంది కదా మీకు, పాటను నమ్ముకున్నందుకు మీకు ఉద్యోగం వస్తుందన్న ఆశ అవుతుంది కదా. అంటే ఉద్యోగం వస్తుందనే ఆశ అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు మాట ఇచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టుకుంటారనే ఆశతోటి అయితే మేము ఉన్నాం. కానీ వీళ్ళు కూడా ఇవ్వలేదనుకో నిజంగా ఇంకెంతమంది ప్రాణాలు బలి అవుతారో తెలంగాణ. ఎందుకంటే కళాకారులు అనేవాళ్ళు పాటలు పాడమంటే ఒక పొద్దున దాకా ఒక్కడ నిల్చొని పాట పాడమంటే పాడతారు, కానీ ఒక్కడ పని చేయమంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మనకు తగ్గటువంటి కళాకారులకు తగ్గటువంటి ఉద్యోగం వస్తే దాంట్లో వాళ్ళు ప్రశాంతంగా వచ్చేది రూపాయి అయినా 10,000 అయినా 30,000 అయినా కూడా మంచిగా సంతోషంగా పని చేసుకునేటువంటి ఆలోచన ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు భార్య పిల్లల్ని పోషించుకోవాలన్నా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రోడ్డున పడుతున్నారు కళాకారులు. చాలా పాటలు పాడినావు, చాలా స్టేజ్ ప్రోగ్రాంలు అన్ని చేసినావు. ఉద్యమంలో ఇంకా నీకు నచ్చిన పాట అంటే ఏ రచయిత రాసిన పాట నీకు బాగా ఇష్టమైన పాట, ఉద్యమంలో ఎక్కువ నీకు ఊపు తెచ్చింది, నీకు నచ్చిన పాట?
నాకు నచ్చిన పాట అంటే ఎక్కువ ఉద్యమంలో మేము పాడేది మా ఉద్యమంలో చేరిపోదామా జమకు జమ ఆ పాటలు పాడితే పల్లెలలో నిజంగా ఒకవేళ పదం కలుపుతుంటే ఇట్లా రోమాలు నిక్కబడుచుకుంటాయి, అట్లా ఉంటాయి ఎందుకంటే ఉద్యమ పాటలు కదా, కళాకారులు పాడుతూ ఉంటే ఖచ్చితంగా మనం ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఉత్తేజం పొంది ఎట్లా వెళ్ళాలి ఏందనేది పాట అనేది ఒక మార్గం అవుతుంది. ఒకసారి ఆ పాట మన ఉద్యమముల చేరిపోదమా జమకు జమాయరదండు, ఉద్యమముల చేరిపోదమా జమకు జమాయరదండు, ఒక్కటై సాగిపోదమా జమకు జమాయరదండు, ఒక్కటై సాగిపోదమా జమకు జమాయరదండు, జమకు జమాయరదండు, జమకు జమాయరదండు, జమకు జమాయరదండు, జమకు జమా గోగు పూలు తీసుకొద్దమా జమకు జమాయరదండు, గోగు పూలు తీసుకొద్దమా జమకు జమాయరదండు, కిష్టయ్య మెడల వేదమా జమకు జమాయరదండు, కిష్టయ్య మెడల వేదమా జమకు జమాయరదండు, మల్లె పూలు దింపుకొద్దమా జమకు జమాయరదండు, మల్లె పూలు దింపుకొద్దమా జమకు జమాయరదండు, శ్రీకాంతు మెడల వేదమా జమకు జమాయరదండు, శ్రీకాంతు మెడల వేదమా జమకు జమాయరదండు, జమకు జమాయరదండు, జమకు జమాయరదండు, జమకు జమాయరదండు, జమకు జమా ఉద్యమంల చేరిపోదమా జమకు జమాయరదండు, ఉద్యమంల చేరిపోదమా జమకు జమాయరదండు. సూపర్ అన్న, సూపర్, మస్తుందన్న మీ వాయిస్ కూడా. ఇంకా మీరు సుడిగాలి సుధీర్ ఫ్యాన్ అని, ఆయన గురించి కూడా పాటలు చేసిరని దాదాపు యూట్యూబ్లో అందరూ తెలుసు, నేను కూడా చూసిన. ఒకసారి ఆ సుధీర్కి సంబంధించిన పాట మన ప్రేక్షకుల కోసం ఒకసారి పాడండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది నాకు ఒక గుర్తింపునిచ్చినటువంటి పాట, ఇది సుడిగాలి సుధీర్ అన్న పాట. ఎందుకంటే ఆయనే కష్టపడుతూ ఒక్కొక్క మెట్టును ఎదుగుతూ మెజిషియన్గా, యాంకర్గా, మళ్ళీ జబర్దస్త్ స్కిట్ల ద్వారా ఒక హీరోగా ఎదిగిండు. కష్టపడుతూ ఎదుగుతున్నాడు కాబట్టి, ఎందుకంటే అటువంటి కష్టాలను అనుభవిస్తున్నాం, అటువంటి వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకొని, ఎందుకంటే మనకు కూడా ఒక మంచి రోజు వస్తుందని చెప్పేసి ఆయనకు ఆ కష్టపడే తత్వానికి, ఎదిగిన తత్వానికి ఆటోమేటిక్గా నేను అభిమానిని అయిపోయి ఆయన మీద పాట రాయడం జరిగింది. ఒకసారి ఆ పాట మన ఖచ్చితంగా. సునో సునో సుడిగాలి సుధీరన్న ఫ్యాన్సురో, తనకున్న టాలెంట్కు పెరిగిన ఫాలోవర్సురో, జబర్దస్తులో గబ్బరు తానురో, ఢీ షోలో తానే హీరో, పోవే పోరాయి టీవీ ప్లస్లో ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అన్నారో, ప్రదీప్ మాచిరాజు ఇచ్చే టాస్కులతో రష్మి శేఖరు మాస్టరు ఎంజాయ్ చేస్తున్నా, కరుణగల్ల చూపుతోని చిరునవ్వును సుధీరన్న ప్రియమాం సుధి బేబనగా చంటి పిల్లోడయ్యే సునో, అరే సునో 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 సుడిగాలి సుధీరన్న ఫ్యాన్సురో, తనకున్న టాలెంట్కు పెరిగిన ఫాలోవర్సురో, కష్టాలెన్నున్నా చిరునవ్వుతో అన్నా, కుటుంబ బాధ్యతలు మోసినడన్నా, బుల్లి తెరపైన మల్టీ టాలెంట్ గా స్థానం ఉన్న సూపర్ స్టారే అన్నా, అక్క శ్వేత తమ్ముడు రోహన్ తోడుగా అన్ని తానై నిలిచిన అన్నే ఒక బలముగా, అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం సుధీరన్న, తన నటనకు పలికే అభిమానులు సలామన్న సునో, అరే సునో 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 సుడిగాలి సుధీరన్న ఫ్యాన్సురో, తనకున్న టాలెంట్కు పెరిగిన ఫాలోవర్సురో, మొదటి ప్లాట్ఫామ్ మ్యాజిక్, జబర్దస్త్ ఫాలోయింగ్, ఢీ షోలో అదిరే డాన్సింగ్, రియాలిటీ షోలో సూపర్ సింగింగ్, గెటప్ సీను అటో రామ్ ప్రసాద్ తన దోస్తి, అన్నింటా అదిరిపోయే పర్ఫార్మెన్స్ తనది, అందుకే సునో అందుకే సునో 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 సుడిగాలి సుధీరన్న ఫ్యాన్సురో, తనకున్న టాలెంట్కు పెరిగిన ఫాలోవర్సురో. సూపర్ అన్న, చాలా బాగుంది, మంచి ఉంది. ఇప్పుడు ఈ పాట సందర్భంలో సుధీర్ అన్న కలిసినవా? ఈ పాటను ఎందుకంటే నేను కలవాలి అని నేను రాయలేదు, కాకపోతే తన షోలు చూసి తను ఎదిగినటువంటి తత్వాన్ని చూసి నేను అభిమానిగా మారి రాసిన. కానీ ఆ పాట చూసి సుడిగాలి సుధీర్ అన్ననే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడి తన దగ్గరికి పిలిపించుకొని దాదాపు ఒక 3 గంటల సేపు నాతోటి మాట్లాడి, మన ఆటో రామ్ ప్రసాద్ అన్నని కానీ, మన సీన్ అన్నని కానీ,
వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే జబర్దస్త్ వాళ్ళకు డాన్స్ మాస్టర్ ఎస్ మాస్టర్కి అందరికి దగ్గరుండి సునో సునో సుడిగాలి అని నా పైన పాట పాడినటువంటి వ్యక్తి ఇతనే అని పరిచయం చేయించడం జరిగింది. అప్పుడు నీ ఫీలింగ్? ఇక ఫీలింగ్ అంటే దాన్ని ఎందుకంటే ఆ గొప్ప ఫీలింగ్ ఆ అనుభూతి నా జీవితంలో అదొక అద్భుతమే. ఎందుకంటే నేను అనుకున్నటువంటి వ్యక్తి నేను చూసి జస్ట్ పాట పాడాలి అన్నకు నేను అభిమాని నేను ఆయన పైన కలిగినటువంటి ఫీలింగ్ని పాటగా రాసిన, కానీ ఆ పాటనే నన్ను నేను అభిమానించేటువంటి వ్యక్తి దగ్గర తీసుకుపోయిందంటే ఇక అంతకు మించిన అద్భుతం ఏది ఉండదు. యూట్యూబ్లో కూడా మంచిగా వైరల్ అయింది అప్పుడు ఆ పాట. అవును, యూట్యూబ్లో కూడా వైరల్ అయింది. చాలామంది ఆ పాటతోటి కర్ణాటక, ఆంధ్ర, ఒరిస్సా నుంచి కూడా నాకు ఫోన్ చేసి సుధీర్ అన్న పాట విన్నావు కాబట్టి నేను కూడా మీకు ఫ్యాన్ అని చెప్పి నాకు కూడా చాలామంది ఫ్యాన్ తయారైనరు. అప్పుడు ఇంకోటి అన్న, ఇప్పుడు నువ్వు రేలా కూడా పార్టిసిపేట్ చేసినావు, అప్పుడు నేను చూసిన చిన్నప్పుడు. అప్పుడు నువ్వు పాడిన పాట రేలాలో కూడా నేను అక్కడికి పోవడానికి ఎట్లా పోయినావు అంటే ఏ విధంగా? రేలా అంటే మన కరీంనగర్లో దానికి సెలెక్షన్ పెట్టడం జరిగింది. అక్కడ వెళ్ళి పాడితే ఆ రేలా డైరెక్టర్ సురేష్ సార్ గారు గొంతు డిఫరెంట్ ఉంది, అందులో మేము బంజారా గొంతు చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి బంజారా పాటలు మీ సంస్కృతి సాంప్రదాయాల పాటలు తీసుకొచ్చి మీ సంస్కృతిని కాపాడే దిశగా రేలాలో పాటలు పాడాలని నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు వాడిన పాట ఏంది? బంజారా లాంగ్వేజ్లో వాడిన? అప్పుడు బంజారాలో పాడిన. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లోనే మా బంజారా పండగలు జరిగినప్పుడు పాడుతూ ఉంటారు ఆ పాటలు. అంబారి బాగెమా జాడ సంతరారో, అంబారి బాగెమా జాడ సంతరారో, సంతరా అరే రే సంతరా సంతరా తోడో రంగీలి, అంబారి బాగెమా తోడో భరో రంగీలి, అంబారి బాగెమా అంబారి బాగెమా జాడ లింబుడారో, అంబారి బాగెమా జాడ లింబుడారో, లింబుడా అరే రే లింబుడా లింబుడా తోడో రంగీలి, అంబారి బాగెమా తోడో భరో రంగీలి, అంబారి బాగెమా అంబారి బాగెమా జాడ సంతరారో, అంబారి బాగెమా జాడ సంతరారో, సంతరా అరే రే సంతరా సంతరా తోడో రంగీలి, అంబారి బాగెమా తోడో భరో రంగీలి, అంబారి బాగెమా. సూపర్ అన్న, సూపర్. అప్పుడు ఆ స్టేజ్ అప్పుడు వెంటనే అప్పుడు సెలెక్ట్ అయిపోయి డైరెక్ట్ పర్ఫార్మెన్స్ అదొక పాటతో నన్ను ఆల్రెడీ సెలెక్షన్ చేసేసింది సార్. ఇదే పాటను మొదటిగా స్టూడియో రౌండ్లో పాడాలని ఆ స్టార్టింగ్ ఆ పాటతోటి రేలాలో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సూపర్. అప్పుడు ఎప్పుడు మీరు పార్టిసిపేట్ చేసింది రేలా ఎంతది? రేలా నాది 7వ దరువు. ఓకే అన్న, సూపర్. ఇంకా మీరు జానపదాలు కూడా వాడతారు కదా, జానపద పాటలు మన జగిత్యాల సిటీ కోసం ఒక జానపదం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ వేదిక పైన వెళ్ళినా నేను రేలా సింగర్గా తెలుసు కాబట్టి రేలారే పాట పాడమని అంటారు. ఎందుకంటే ఆదిలాబాద్ చాకట్ రవి పాడిండు రేలాలో, అందే ఒంగోలు గీత సినిమాలో కూడా వచ్చింది ఆ పాట. అది చాలా అద్భుతమైనటువంటి పాట, నాకు ఎన్నో వేదికలపై పేరు తెస్తున్నటువంటి పాట. ఏ మా ఊరి చింతల్ల కోలాట మాడేటి ఓ పిల్ల మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మా ఊరి చింతల్ల కోలాట మాడేటి ఓ పిల్ల మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, ముద్దా బంతి పూలు పెట్టుకున్నావే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే, ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే, ముక్కుకు ముక్కేరా చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డాన వేయిస్తా పిల్ల, ముక్కుకు ముక్కేరా చేయిస్తా పిల్ల, నీ నడుము వడ్డాన వేయిస్తా పిల్ల, నీ నడుము వయ్యారం నీ నడక సింగారం ఓ పిల్ల మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, వరసైన దానివే రంగేలి రవ్వ సక్కంగా చూస్తనే నా ఇంటి పువ్వ, వరసైన దానివే రంగేలి రవ్వ సక్కంగా చూస్తనే నా ఇంటి పువ్వ, సిగ్గు సింగారాల ఓ సిన్నదానా వెన్నెల్ల కురిసెను ముత్యాల వాన, సింగు సింగారాల ఓ సిన్నదానా వెన్నెల్ల కురిసెను ముత్యాల వాన, నీ నడుము వయ్యారం నీ నడక సింగారం ఓ పిల్ల మనువాడు కుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడు కుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా, మా ఊరి చింతల్ల కోలాట మాడేటి ఓ పిల్ల మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, రేలా 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 రేలా
రే రే లా రే లా రే రే లా రే లా రే లా రే రే లా. సూపర్ అన్న. ఇంకా అన్న మన నీకు విప్లవ పాటలు అంటే నువ్వు విప్లవ పాటలు వాడతారని తెలుసు. అవును. ఒకసారి మన ఛానల్ ప్రేక్షకుల కోసం ఒక విప్లవం పాట. ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్గా గద్దరన్న చనిపోయినప్పుడు ఒక పాటను మేము రాయడం జరిగింది. ఎందుకంటే గద్దరన్న పైన పాట రాసేంత గొప్ప వాళ్ళం ఏం కాదు, కాకపోతే చిన్న ఉడత ఆయనకి, ఎందుకంటే ఆయనను చూసుకుంటూ కొంత పాట నేర్చుకున్నటువంటి, ఒక నుడుగు నేర్చుకున్నటువంటి వాళ్ళంగా. నాడు తుపాకులే గద్దరన్నను కాల్చడానికి చూసినాయి, కానీ ఇవాళ ఆయన చనిపోయిన రోజు అటువంటి తుపాకులే సలాం చేసినాయి. అంత గొప్ప ఉద్యమ విప్లవ నాయకుని ఆ స్ఫూర్తి బాట అంటే ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాం. ఆయనే మరణించిండు కావచ్చు, కానీ ఆయన పాట, ఆయన ఆశయం ఎప్పుడు కళాకారులుగా, ఉద్యమకారులుగా కొనసాగిస్తూనే ఉంటాం. ఎందుకంటే చిన్న ఒక 2 లైన్ పాడదాము. గద్దరన్నకు నివాళులు అర్పిస్తూ తనకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాడు తుపాకులే నిన్ను కాల్చి చంపజూసెనో, ఆ తుపాకులే వంగి నేడు సలామన్నయో, నాడు తుపాకులే నిన్ను కాల్చి చంపజూసెనో, ఆ తుపాకులే వంగి నేడు సలామన్నయో. లాల్ సలాం, లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, మీ స్ఫూర్తి బాటను మేము కొనసాగిస్తామన్నా. నాడు తుపాకులే నిన్ను కాల్చి చంపజూసెనో, ఆ తుపాకులే నేడు వంగి సలామన్నయో. ఎందుకంటే ఆనాడు గుండెలో తూట్లు పెట్టి గుండ్లను దించిండ్రు. అవునవును. ఆ పాట మరి ఆగకుండా, ఆ పాటను వీడకుండా కొనసాగిస్తూ చివరి వరకు కూడా పాటతోటి జీవితం గడిపిండు. కానీ ఆ చంపాలని చూసిన ఆనాటి తుపాకులు మరి తను మరణించాక గౌరవ వందనం చేసింది. అన్న ఇప్పుడు నువ్వు ఇంకా ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కూడా చేస్తావు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, అవి ఎట్లా మరి? అవి ఎట్లా నీకు? ఆ డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ కూడా చేసినాము. అదే అంటే గడ్డం రమేష్ అన్న అని ఉంటారు జగిత్యాల్లో, ఆ అన్న యొక్క ఆయన తీసుకొస్తుండే గ్రామ సభ ప్రోగ్రాలు, అక్షరాస్యత పైన, అలాగే టీసాక్స్ ప్రోగ్రాము, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ అన్ని. ఎందుకంటే రామ్ లక్ష్మణ్ సార్ ఉండే, ఆ సార్ యొక్క కళావేదిక పైన ప్రోగ్రామ్స్ వస్తుండే. దాంతోపాటు గడ్డం రమేష్ అన్న మమ్మల్ని తీసుకెళ్లేది. గవర్నమెంట్ డిపిఆర్ఓ ప్రోగ్రాలు కూడా చాలా చేసినాం. ఆయన డిపిఆర్ఓ ప్రోగ్రాలు చేసినా కూడా రేపు డిపిఆర్ఓ ప్రోగ్రామ్ చేసినాం సార్, మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వమంటే కూడా డిపిఆర్ఓ గారు ఇవ్వలేదు తెలంగాణ ఉద్యమంలో. ఇవ్వరు అట్లా అంటే దానికి ఏం కావాలో మరి ఏం చేసిరో, కావాలని చేసిరో అర్థం కాలే. డిపిఆర్ఓ గారు కూడా అన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మాతో నేను చేసినటువంటి ప్రోగ్రాంలో నా వెనకాల కలెక్టర్ గారు నడుస్తూ ఉన్నారు, ఎస్పీ గారు నడుస్తూ ఉన్నారు, జిల్లా చైర్పర్సన్ గారు నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న ఫోటో చూపెట్టినా కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డిపిఆర్ఓ గారు ఇవ్వాలి. ప్రభుత్వం ప్రోగ్రామ్స్లో మీరు వాడే పాటలు ఏం సంబంధించిన పాటలు వాడతారు ప్రభుత్వ ప్రోగ్రామ్స్లలో? అంటే అక్కడ నాటికలు ఏర్పాటు చేసుకొని ఆ నాటికల ద్వారా పల్లెలో ఉన్నట్టు ఇప్పుడు గ్రామ సభలు ఉండే, గ్రామ సభలలో ఎందుకంటే ఈ మురికిగా ఉండొద్దు, మంచిగా చెత్త చెదారం ఉండొద్దు అని చెప్పేసి చెప్పడం ఉంటుంది. దాంట్లో గడ్డం రమేష్ నేను ఎక్కువ పాడేది, ఏందల్లుడ వచ్చినావు పిల్ల నడగడానిక నా బిడ్డ నడగడానిక, ఏందల్లుడ వచ్చిన పిల్ల నడగడానిక నా బిడ్డ నడగడానిక. అల్లుడు అంటాడు, అవును మామ వచ్చినాను పిల్ల నడగడానికే నీ బిడ్డ నడగడానికే, అవును మామ వచ్చినాను పిల్ల నడగడానికే నీ బిడ్డ నడగడానికే. అల్లుడా వచ్చుడైతే వస్తున్నావు కానీ నా బిడ్డను మాత్రం నీకు అని చెప్పేసి మామ అంటాడు. మరి ఎందుకు ఇవ్వవు మామ, నా ఊరికి ఏమైంది అంటే అప్పుడు మామ మీ ఊర్లో రోడ్లంతా వరద వరద బురద బురద, మీ ఊర్లో రోడ్లంతా వరద వరద బురద బురద, మళ్ళెప్పుడు నువ్వు రాకురా అల్లుడో, నా బిడ్డను నీకియ్యను రా అల్లుడో, మళ్ళెప్పుడు రాకురా నువ్వు అల్లుడో, నా బిడ్డను ఇయ్యరా అల్లుడో. ఇట్లా నాటికలు వేసుకుంటూ ఇట్లా కార్యక్రమం గడ్డం రమేష్ అన్న మేము చేసేది. అన్న ఇంకా నీకు నచ్చిన పాటలు, నీకు నచ్చిన పాటలు చాలా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు నాన్ స్టాప్ ఒక 4 మనము ఊపొచ్చేటట్టుగా పాడుకుందాం. ఆ పాటతోటి నువ్వు మంచిగా ఊపు తెప్పించే పాటలు పాడి ఈ పాటలతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓకే, తప్పకుండా. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మంచి ఉత్సాహమైనటువంటి పాటలు అట్లా చూసుకుంటూ కూర్చోవద్దు, మంచి డాన్స్ చేయాలి. కట్టు కట్టిన బండి కాడెడ్ల బండి, కట్టు కట్టిన బండి కాడెడ్ల బండి, జోడెడ్ల బండి జోరుగున్న బండి,
రెడ్ల బండి జోరుగున్న బండి బండి ఆపిన పిల్లో రాములమ్మ నువ్వు వస్తవ పిల్లో రాములమ్మ బండి ఆపిన పిల్లో రాములమ్మ నువ్వు వస్తవ పిల్లో రాములమ్మ మూలమల పులకాడ ముచ్చటలాడిన కాడ మూలమల పులకాడ ముచ్చటలాడిన కాడ మూలమల పులకాడ ముచ్చటలాడిన కాడ మూలమల పులకాడ ముచ్చటలాడిన కాడ బండి ఆపిన పిల్లో రాములమ్మ నువ్వు వస్తవ పిల్లో రాములమ్మ బండి ఆపిన పిల్లో రాములమ్మ నువ్వు వస్తవ పిల్లో రాములమ్మ బేతారమంగడి జైత్యాల అంగడి బేతారమంగడి జైత్యాల అంగడి తారమంగడి జైత్యాల అంగడి బేతారమంగడి జైత్యాల అంగడి నేను పోతున్న పిల్లో రాములమ్మ నువ్వు వస్తవ పిల్లో రాములమ్మ నేను పోతున్న పిల్లో రాములమ్మ నువ్వు వస్తవ పిల్లో రాములమ్మ సందులో సంసారి గడ్డి వగులో వగలాడి గడ్డి సందులో సంసారి గడ్డి వగులో వగలాడి గడ్డి అరగడ్డి గడ్డి నీ మీద మన సాయనే జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే గడ్డి నీ మీద మన సాయనే జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే జరబోతే జనడు లేదు మురబోతే మురడు లేదు జరబోతే జనడు లేదు మురబోతే మురడు లేదు గడ్డి అరే గడ్డి ఏ గడ్డి నీ మీద మన సాయనే జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే గడ్డి నీ మీద మన సాయనే జరిపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే ఓ లప్ప లచ్చుమప్ప చుట్టబోయిందే లప్ప చుట్టబోయిందే ఓ లప్ప లచ్చుమప్ప చుట్టబోయిందే లప్ప చుట్టబోయిందే చుట్టబోయిందే నా చుట్టబోయిందే చుట్టబోయిందే నా చుట్టబోయిందే చుట్టబోయిందే నా చుట్టబోయిందే చుట్టబోయిందే నా చుట్టబోయిందే ఓ లప్ప లచ్చుమప్ప చుట్టబోయిందే లప్ప చుట్టబోయిందే ఓ లప్ప లచ్చుమప్ప చుట్టబోయిందే లప్ప చుట్టబోయిందే ఓ పిల్లో మౌనికో సొట్ట బుగ్గల సింగారి ఓ పిల్లో మౌనికో సొట్ట బుగ్గల సింగారి నీ వాళ్ళు వాళ్ళు చూపులోన వెయ్యనుగుల సవారి వాళ్ళు వాళ్ళు చూపులోన వెయ్యనుగుల సవారి నీ సన్నాని నీ సన్నాని నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుందే పిల్లో నీ వైపే ప్రాణం లాగుతుందే పిల్లో నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుందే పిల్లో నీ వైపే ప్రాణం లాగుతుందే మల్లో కానాల కోకదాన ఇప్పి కటింగు దాన కానాల కోకదాన ఇప్పి కటింగు రజితో 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 పిలవాలనున్నదే రజిత రజితో పిలవాలనున్నదే రజిత రజితో తలవాలనున్నదే రజిత రజితో తలవాలనున్నదే ఓ రజిత సోమవారం నాడు సోమినాయుడు ఓరి సోమినాయుడా సోలెండా బొత్తినిరా సోమినాయుడు ఓరి సోమినాయుడా సోమవారం నాడు సోమినాయుడు ఓరి సోమినాయుడా సోలెండా బొత్తినిరా సోమినాయుడు ఓరి సోమినాయుడా మంగళవారం నాడు సోమినాయుడు ఓరి సోమినాయుడా మినుములెండ బొత్తినిరా సోమినాయుడు ఓరి సోమినాయుడా మంగళవారం నాడు సోమినాయుడు ఓరి సోమినాయుడా మినుములెండ బొత్తినిరా సోమినాయుడు ఓరి సోమినాయుడా తాగితే తాటి కళ్ళు తరిమితే ఓ రంగల్లు తాగితే తాటి కళ్ళు తరిమితే ఓ రంగల్లు బండి మీది కళ్ళు బాగాలేదే మల్లు బండి మీది కళ్ళు బండి మీది కళ్ళు బాగాలేదే మల్లు బండి మీది కళ్ళు సూపర్ సూపర్ అన్న మీ సమయాన్ని మా ఛానల్కు మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు ధన్యవాదాలన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మంచిగా వాడాలని ప్రజలకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. తప్పకుండా ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి ఛానల్ వాళ్ళకి జగిత్యాల సిటీ కేబుల్ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. ఎందుకంటే ఇటువంటి పాటలు ఇటువంటి కళాకారులను మీరు ప్రజలకు పరిచయం చేస్తూ ఇలా మాకంటూ ఒక గుర్తింపునిస్తున్నది ఇలా మీరే కాబట్టి మీకు శతకోటి దండాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.